హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్‌లో కానీ మిర్చి బజ్జీ చేశాను. సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ తినాలంటే నాకు చాలా ఇష్టము. లాస్ట్ టైం బుడ్డగా ఉన్న మిరపకాయలతో చేశాను. ఈసారి మామూలు మిరపకాయలతో చేస్తున్నాను. మిర్చి బజ్జీని కొంతమంది మినపప్పు పిండితో కూడా చేస్తారు. నేను ఇంతవరకు ఎప్పుడూ అలా చేయలేదు. ఎప్పుడూ శనగపిండితోనే చేశాను. మిర్చి బజ్జీ కోసం శనగపిండిలోని సాల్టు, కారం, వాము, చిటికెడు సోడా వేసుకొని మిర్చి బజ్జీ క్రిస్పీగా రావాలంటే వేడిగా ఉన్న ఆయిల్‌ని కొంచెం వేసి వెంటనే కలుపకుండా స్పూన్‌తో కలుపుకోవాలి. మిర్చి బజ్జీ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మిరపకాయలో ఉన్న విత్తనాలనేమి తీయకుండా పిండిలో అద్దుకొని అలాగే ఆయిల్లో వేసుకోవచ్చు. మేము స్పైసీ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి మిర్చిలో ఉన్న విత్తనాలని తీసేశాను. మిరపకాయలో ఉన్న విత్తనాలు తీసేసిన తర్వాత కొంచెం జీలకర్ర, వాము, సాల్ట్ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మిర్చికి అప్లై చేసుకొని కలుపుకున్న పిండిలో అద్దుకొని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్లే. ఫ్రై చేసుకున్న మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్తో తినడం అంటే నాకు చాలా ఇష్టము. మరి మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.